రాహుల్ గాంధీ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, మేము ఇప్పుడు ప్రచారం చేయట్లేదు, దేశవ్యాప్తంగా మేము ప్రచారం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేకుండా చేశారు నరేంద్ర మోడీ గారు, రైల్ టికెట్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రచారం ఇంకా దేశవ్యాప్తంగా ప్రచారం చేయలేకపోతున్నాం, ఇంకా ఎన్నికల్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తామో లేదో కూడా తెలియదు, అసలు రైల్ టికెట్ కొనుక్కోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి, అంత మోడీ అలా చేసేసారని చెప్పేసి తను వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఇది అసలు ఎలా చూడాలి సార్ ఈ స్టోరీని? సో ఒకటి ఏంటంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ఆ కామెంట్స్ కనుక చూస్తే ప్రెస్ మీట్లోనే అఫీషియల్గానే చేశాడు ఆయన. ఏమి మీట్ ది ప్రెస్ అలా ఏం కాదు, డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేశాడు రైలు టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, విమానంలో ప్రయాణించడానికి ఇంకా అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం ఎలా చేయాలి, ఇలా అయితే చేయలేము ప్రచారం, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం అనేది అసలు సాధ్యమా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అనుమానాన్ని వ్యక్తం చేసి ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలని ఈ విధంగా నిర్వీర్యం చేసినప్పుడు ఇంకా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఎలా అనుకోవాలి, మీరు ఆలోచించండి అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఇది ఆయన చేసినటువంటి కామెంట్. ఎందుకు చేశారు ఆ కామెంట్ అని అంటే, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నింటినీ క్లోజ్ చేశారు. దానికి కారణం ఏంటంటే ట్యాక్స్ కట్టలేదు, 29 లక్షలు 30 లక్షలు ట్యాక్స్ కట్టలేదు అనేది ఐడెంటిఫై చేశారు, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్. అయితే దాంట్లో 230 కోట్ల రూపాయల అమౌంట్ అకౌంట్స్లో ఉంటే ఆ అకౌంట్స్ మొత్తాన్ని క్లోజ్ చేసేసారు. 29 లక్షలు 30 లక్షలు ట్యాక్స్ కట్టలేదని చెప్పేసి 230 కోట్ల విలువైనటువంటి డబ్బులు ఉన్నటువంటి ఖాతాలని సీజ్ చేసేసారు. 230 కోట్లు ఎలక్షన్ టైంలో సీజ్ చేశారంటే అకౌంట్స్ని, ఇంకా ఎలక్షన్ ఎలా చేయాలి? ఏ పార్టీ అయినా ఎలక్షన్ ఎలా చేయాలి? ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్, ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. 2018లో ఆ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎవరికి హైయెస్ట్ వచ్చింది అని అంటే బీజేపీకి ఎక్కువ వచ్చింది. బీజేపీకి హైయెస్ట్ అమౌంట్ బీజేపీకి వచ్చింది. సో అది సుప్రీంకోర్టు ఏం చెప్పింది చాలా క్లియర్గా, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఏ పార్టీకి ఎంత విరాళాలు వచ్చినాయి అనేది ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు. ఆ తీర్పు ప్రకారం యూనిక్ కోడ్స్తో సహా, యూనిక్ కోడ్స్ అంటే ఈ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి కోడ్, దాంతో సహా కంప్లీట్గా ఇవ్వాలి. అంతేకాదు ఈ ఇన్ఫర్మేషన్ని ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్లో పెట్టి డిస్ప్లే చేసి ప్రజలకు తెలియజేయాలి అని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఎస్బీఐ ఏం చేసింది? ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మేది ఎస్బీఐ. సో ఈ ఎస్బీఐ ఏం చేసింది? కొన్ని దాచిపెట్టి యూనిక్ కోడ్స్ ఇవ్వాల, యూనిక్ కోడ్స్ ఇవ్వకుండా ఇచ్చింది. అయినప్పటికీ ఏ పార్టీకి ఎంత వచ్చిందని చెప్పి తెలిసిపోయింది. అసలు విచిత్రంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి దాదాపు కొన్ని వేల కోట్లు, సుమారు 7,000 కోట్లు ఏమో వచ్చినట్టుంది. ముఖేష్ అంబానీ కానీ లేదంటే అదానీ కానీ, అదానీలకు సంబంధించినటువంటి రికార్డే లేదు దాంట్లో. అసలు వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా అనేది కూడా తెలియజేయాలి. దీని మీద చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని కంపెనీలు ఏం చేసినాయి, వాళ్ళ టర్నోవర్ 700 కోట్లు 1000 కోట్లు ఉంటే విరాళాలు 1200 కోట్లు 1500 కోట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మిస్యూజ్ అయినాయి. దీని మీద ఒక క్యాంపెయిన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఏ విధంగా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మిస్యూజ్ చేసింది, ఏ విధంగా కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు విరాళాల రూపంలో భారీ ఎత్తున తీసుకుంది అనేది, ఇది పెద్ద కుంభకోణం, ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేనటువంటి విధంగా ఈ కుంభకోణం జరిగింది అనేది రాహుల్ గాంధీ విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రల్ బాండ్స్ని తీసుకొని ట్యాక్స్ కట్టలేదు అనేటువంటి ఒక అభియోగంతో, ఒక ఆరోపణతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ క్లోజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్ని క్లోజ్ చేస్తే ఎలక్షన్ టైంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయా? ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి? ఇప్పుడు నిజంగానే రాహుల్ గాంధీ చెప్పినట్టు ఒక విమానం టికెట్ కొనుక్కోవాలంటే దానికి అమౌంట్ కావాలి. ఒక రైలు టికెట్ కొనుక్కోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేకుండా చేశాడు నరేంద్ర మోడీ. వ్యవస్థలను ఉపయోగించాడు, రాజ్యాంగబద్ధ సంస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసాడు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎలా చేయాలి ఎలక్షను అనేది ఆయన సోనియా గాంధీతో సహా, సోనియా, రాహుల్ గాంధీ, వీళ్ళు ఏఐసిసి పెద్దలు వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు బాధను వ్యక్తం చేశారు. సో ఇలాంటిది సింపతి క్రియేట్ అవుతుందా
అనేది ఒకటి. యాక్చువల్గా ఏంటంటే గత కొంతకాలంగా కూడా మీడియాని దాదాపుగా క్లోజ్ చేసేసారు. మీడియాలోని ఎలాంటి న్యూస్ రాకుండా చేస్తారు. ఇప్పుడు మణిపూర్ ఉంది, మణిపూర్కి సంబంధించి ఏం జరుగుతుంది అక్కడ అనేది ఎవరికి తెలియదు. సో మణిపూర్ ఇష్యూని ఏదైనా ప్రస్తావించారు ఒకళ్ళిద్దరు అని అంటే కేవలం షర్మిల ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మణిపూర్లో క్రిస్టియన్స్ని దహనం చేస్తూ ఉన్నారు, నిలువున కాల్ చేస్తున్నారు, నగ్నంగా తిప్పుతున్నారు, అయినా కానీ నువ్వు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె ప్రశ్నించింది. నువ్వు క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఏమో కావాలి నీకు, కానీ క్రిస్టియన్స్కి అన్యాయం జరుగుతుంది కదా మణిపూర్లో, నువ్వు ఎందుకు మాట్లాడు అంటే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో ఏ విధంగా అంటకాగుతున్నాడు అనే దానికి నిదర్శనం కదని చెప్పి షర్మిల నిలదీసింది. ఇంతకు మించి తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క నాయకుడు కూడా మణిపూర్ సంఘటన గురించి మాట్లాడే దాఖలాలే లేవు. కానీ రాహుల్ గాంధీ ఏం చేశారు, భారత న్యాయ యాత్ర అని చెప్పి చేశారు ఒకటి. చేసి ఆయన మణిపూర్ నుంచి ఐ థింక్ కోల్కతా వరకు ఆయన చేసినట్టున్నాడు. సో ఆయన న్యాయయాత్ర చేసి న్యాయయాత్ర కూడా ముగిసింది ఈ మధ్యకాలంలో. ఒకవైపు ఏమో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సరిహద్దుల్లో రైతులేమో ఆడ మోహరించి గిట్టుబాటు ధరల కోసం ధర్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ న్యూస్ రావట్లా, మణిపూర్ న్యూస్ రావట్లా, మీడియాలో ఎక్కడ కూడా రావట్లా ఈ న్యూస్. సో దీని మీద కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. సో మీడియా వ్యవస్థని నిర్వీర్యం చేశాడు, మీడియా కూడా భయపడిపోతుంది, మీడియా కూడా అసలు విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎలక్షన్ ఎలా చేయాలి? ఒకవైపు ఏమో ప్రధాన పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ప్రచారం చేయకుండా, అసలు ఎన్నికల్లో తిరగకుండా చేసేటువంటి కార్యక్రమం ఒక అకౌంట్స్ సీజ్ చేయించారు. ఇంకొక వైపు ఏమో సమాచారం రాకుండా మీడియాని నిర్వీర్యం చేశారు. కోర్టులు ఏమో నిజం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కోర్టులు ఉన్నాయి, కోర్టులేమో నిజం చెప్పలేని పరిస్థితుల్లో కోర్టులు ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో వ్యవస్థలన్నింటినీ కుప్పగొల్చినటువంటి క్రమంలో ఇక ఎలక్షన్లు ఎందుకు, ఎలక్షన్లు అవసరం లేదు, ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరగనప్పుడు ఇంక ఎలక్షన్లు ఎందుకు అని ఆయన నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. సో ఆయన చేసినటువంటి కామెంట్లు వెనక ఇంత బాధ ఉంది. ఇప్పుడు ఆయన భారత్ జోడో యాత్ర చేశారు, అప్పుడు చేసిన సందర్భంగా ఆయన కొంచెం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కర్ణాటకలో అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అదే ఊపుతోటి ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. ఈలోపు రకరకాల ప్రయత్నాలు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీని. అప్పుడెప్పుడో లాస్ట్ ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీని మోడీ అంటే దొంగ అని చెప్పి అన్నాడని ఆయన మీద అనర్హత వేటు వేయించారు. ఆయన ఎంపీగా కూడా అనర్హుడు అని చెప్పి చెప్పించారు. తర్వాత సరే సుప్రీంకోర్టు మళ్ళీ ఆయన్ని రీవోక్ చేసింది అనుకోండి, అనర్హతని కొట్టేసింది, ఎంపీగా కొనసాగుతున్నాడు ఆయన. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన అన్నది ఏంటంటే కోర్టులు నిజం చెప్పలేకపోతున్నాయి, మీడియానేమో జరుగుతున్న విషయాలని బయట పెట్టలేకపోతుంది. తర్వాత ఈ వ్యవస్థలేమో రాజ్యాంగబద్ధ వ్యవస్థలు కానీ, లేదంటే ప్రజాస్వామ్యంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు కానీ, ఎలక్షన్ కమిషన్ కూడా ఇండివిజువల్గా వ్యవహరించట్లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా లొంగిపోయింది, లొంగ తీసుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన నిర్వహిస్తున్నాడు. సో ఇలాంటి అప్పుడు ఎలా ఎలక్షన్ చేయాలి? సో ఎలక్షన్ చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఎన్నికలకు ముందే ఆయన చేతులు ఎత్తేసారని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. రైలు టికెట్ కూడా డబ్బులు లేవనేటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ వచ్చాడంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది ఆలోచించాలనేది ఆయన యొక్క ఆవేదన. ముందే ఎలక్షన్ ముందే చేతులు ఎత్తేసారు ఈ మాటతోటి అని చెప్పి మనం అనుకోవటానికి అవకాశం ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు మీడియాలో కనుక రేపు హైలైట్ అయితే సింపతిగా కన్వర్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లేకపోలేదు. కానీ ఆయన బాధ మాత్రం అది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి రాహుల్ గాంధీ ఆ మాటలు అంటూ అనేది ఒక రకంగా పార్టీకి ఇబ్బంది కలిగించేవి. ఇప్పుడు జాతీయ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అసలు ఎలక్షన్ చేయలేని పరిస్థితిలో ఉన్నామని అంటే ముందే చేతులు ఎత్తేసినట్టు కదా. ఎలక్షన్లో కోడ్ వచ్చింది, ఎలక్షన్లో పోవాలి, ఆల్రెడీ ఫస్ట్ పేజ్ ఎలక్షన్ నామినేషన్లు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ మాట అన్నారంటే ముందే చేతులు ఎత్తేసాడు రాహుల్ గాంధీ అనేటువంటి అనుమానం వస్తుంది.